గైస్ సిరీస్. సో మనం ఫాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి మెటా అనేది 900 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ అనేది క్రెడ్లో ఇన్వెస్ట్ చేసిందని అనుకుంటున్నాం కదా, చూస్తున్నాం కదా. సో సేమ్ యాజ్ క్రొనాల్ షా వాట్సాప్ గ్లోబల్ సీఈఓగా అపాయింట్ అయ్యారని కూడా మనం న్యూస్ వింటున్నాం కదా. సో ఎందుకు మెటా అనేది అంతలా ఇన్వెస్ట్మెంట్ క్రెడ్లో చేయడానికి కారణం ఏంటి? సో మనలో చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. సో మెటా దగ్గర క్రెడ్ దగ్గర అంత డబ్బులు ఉందా, లేదా క్రెడ్కి అంత పెద్ద పెద్ద ఆఫీస్ బిల్డింగ్స్ అవి చూసి ఇన్వెస్ట్మెంట్ చేస్తుందా అంటే ఇట్స్ నో. సో క్రెడ్ దగ్గర మోర్ దెన్ 1.7 crores యాక్టివ్ యూజర్స్ డేటా అనేది ఇట్స్ అ ఫైనాన్షియల్ డేటా. ఓకే, సో ఇట్స్ అ ఫైనాన్షియల్ డేటా. సో ఇఫ్ ద మెటా అనేది ఒకవేళ ఇండియాలో దే వాంట్ టు బిల్డ్ ఎనీ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్, లైక్ ఆల్రెడీ వాళ్ళకి వాట్సాప్ త్రూ పేమెంట్ యూపీఐ ఇవన్నీ ఉన్నది. సో ఇఫ్ దే వాంట్ టు కంపీట్ విత్ ది టాప్ ప్లేయర్స్ లైక్ గూగుల్ పే, ఫోన్పే, సమ్ అదర్ ఎగ్జిస్టింగ్ ప్లేయర్, సో క్రెడ్ అనేది ఈ డేటా అనేది డెఫినెట్గా మెటాకి చాలా యూజ్ అవుతుంది. వాళ్ళకి ఇండియాలో ఒక ప్రోడక్ట్ లాంచ్ చేయడానికి కానీ, ఇండియాలో కస్టమర్స్ని అర్థం చేసుకోనికి కానీ, అసలు కస్టమర్స్ ఎలా డేటా యూజ్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఈ మొత్తం అర్థం చేసుకోవడానికి ఆ మెటాకి చాలా ఇంపార్టెంట్ ఈ డేటా. సో ఇది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. వాళ్ళు ఏదో షార్ట్ టర్మ్గా ఇన్వెస్ట్మెంట్ చేసి ఎగ్జిట్ అవుదామని ఏం కాదు, ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సో మెటా అనేది ఇండియాలో ఒక బిగ్ ప్లేయర్గా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్లో చేంజ్ అవ్వడానికి చూస్తుంది డెఫినెట్గా. సో ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది టు లాంచ్ ఏ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా. సో అందుకోసం ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి? డేటా. సో డేటా అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎవ్రీడే డైలీ బేసిస్లో సో మనం చాలా డేటా అనేది క్రియేట్ చేస్తున్నాం త్రూ మ్యాప్స్ కానీ, త్రూ మన యూపీఐ పేమెంట్స్ కానీ, సో ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ నుంచి కానీ. సో ఈ డేటా అనేది వాళ్ళు మొత్తం కలెక్ట్ చేసుకొని వాళ్ళు ఎలాంటి ప్రోడక్ట్ లాంచ్ చేయాలి, కస్టమర్ ఎలాంటి టైంలో ప్రోడక్ట్ బై చేస్తున్నాడు ఏంటి అనేది వీళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఆ డేటా. సో అందుకోసమే మీలో ఎవరైనా కానీ ఒక టుడే ఏదైనా స్టార్టప్ కానీ కంపెనీ కానీ బిల్డ్ చేయాలనుకున్నప్పుడు సో ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్స్ బిల్డ్ చేయండి. టుడే డేటా అనేది చాలా వాల్యూ. సో మనం రీసెంట్గా కొన్ని న్యూస్ కూడా వింటున్నాం. సో బెంగళూరులో ఏదో డివైస్లు ఇచ్చేసి వాళ్ళకి ఆ స్ట్రీట్ షాపింగ్లో అసలు వాళ్ళు ఎలా ఫ్రూట్స్ అమ్ముతున్నారు, ఎలా వెజిటేబుల్స్ అమ్ముతున్నారు అనేది ఆ వీడియో రికార్డింగ్స్ అనేవి జరుగుతున్నాయని మనం వింటున్నాం కదా. సో ఇదే రీజన్ ఏంటి అంటే ది కలెక్టింగ్ ద డేటా ఫ్రమ్ ది కస్టమర్. సో ఫ్యూచర్లో హ్యూమన్స్ రీప్లేస్ చేయడానికి ఇవన్నీ వీళ్ళు చేసే ఒక ప్రాసెస్ అనమాట. అందుకోసం డేటా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ ఎనీ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్, మేక్ షూర్ యూ కెన్ స్టోర్ యువర్